హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫ్యామిలీ పిక్నిక్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఇలా ఫ్యామిలీ అంతా ఫంక్షన్స్లో, బర్త్డే పార్టీస్లో కలుస్తూ ఉంటాం. బట్ పిక్నిక్ స్పెషల్గా ప్లాన్ చేసుకున్నది మాత్రం మేము చాలా ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకున్నాము. సో సండే మార్నింగ్ అరౌండ్ 9:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్గా అందరూ గ్యాదర్ అయ్యేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా. అండ్ ఆల్సో ఫుడ్ కూడా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేయించేశారనమాట. ఈసారి మేము ప్లాన్ చేసుకున్నది రిసార్ట్కి వెళ్దామని చెప్పేసి. ఇంతకుముందు జూ పార్క్, కైలాష్గిరి లేదంటే ఋషికొండ బీచ్ ఇలా వెళ్ళే వాళ్ళం. అది కూడా చాలా లాంగ్ బ్యాక్. అండ్ మేము వెళ్ళిన రిసార్ట్ వచ్చేసి సువీరా బీచ్ రిసార్ట్. ఇది భీమిలి దగ్గర ఉంది అండ్ ఆల్మోస్ట్ 5 acres ఉంటుంది. అండ్ ఇక్కడ మా వాళ్ళు వెళ్ళగానే ఫస్ట్ ఒక మ్యాండేటరీ ఫ్యామిలీ పిక్ తీసేసుకున్నారు. అండ్ ఇక్కడ పిక్ తీయంగానే పిల్లలు అందరూ ఇంత ప్లేస్ ఉన్న తర్వాత అసలు ఆగరు కదా. అందులోనూ స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉంది. సో అది చూస్తే ఇంక అస్సలు ఆగలేదు. వాళ్ళని మాత్రం ఆ రోజు అసలు ఎవ్వరం కూడా కంట్రోల్ చేయలేకపోయాము. అండ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతాం. యాక్చువల్గా ఇలాంటివి ప్లాన్ చేసుకుంటూ ఉండాలి ఎవరైనా సరే. సో దట్ మనకి మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. మళ్ళీ బ్యాక్ టు వర్క్ వచ్చినప్పుడు మైండ్ అండ్ బాడీ రిలాక్స్ మోడ్లో ఉంటుంది. ఒకసారి రూమ్స్ అవి మీకు చూపించేస్తాను ఎలా ఉన్నాయన్నది. టోటల్గా 3 bedrooms ఉంటాయి. కిందన 2 bedrooms అండ్ పైన ఒక బెడ్రూమ్ ఉంటుంది. సో వెళ్ళగానే ఇలా టేబుల్ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇది అండ్ దెన్ సిట్టింగ్ ఏరియా ఉందన్నమాట. బయట మెయింటెనెన్స్ చాలా బాగుంది. అన్నీ కూడా ఆర్గనైజ్డ్గా ఉన్నాయి అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో నైట్ స్టే చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. చక్కగా క్యాంప్ ఫైర్ వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మేము జస్ట్ 1 day మాత్రమే తీసుకున్నాము. అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ అయిపోయాము. అరౌండ్ 6కి అలా రిటర్న్ అయిపోయాము. అండ్ ఇది ఒక బెడ్రూమ్. సో బెడ్రూమ్స్ కూడా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఒకసారి వెళ్ళొచ్చు హ్యాపీగా. అండ్ ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఉంది అండ్ దెన్ వాలీబాల్ కోర్ట్ కూడా ఉంది. అండ్ పైన రూమ్ కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ వీడు గుర్తున్నాడా, బారసాల వ్లాగ్ చూసుంటే మీకు గుర్తుంటాడు. అసలు ఎక్కడా కూడా అల్లరి చేయలేదు, చాలా కామ్గా అలా చూస్తూ ఉండిపోయాడు అనమాట. మొత్తం వాడు ఎంజాయ్ చేశాడు మాతో పాటు. అండ్ ఇక్కడ మిర్రర్ అండ్ కబోర్డ్స్ అన్నీ ఇచ్చారు. సో స్టే చేసే వాళ్ళ కోసం హ్యాపీగా కబోర్డ్స్లోని వాళ్ళ క్లోత్స్ అవి పెట్టేసుకోవచ్చు అనమాట. సో మేము వెళ్ళంగానే ఫస్ట్ లెగ్ పీసెస్ చేయించారు, ఫ్రై అవి. సో అవి తింటున్నాము అందరం కూడాను. సో ఫుడ్ మనకి రిసార్ట్లో కూడా ప్రొవైడ్ చేస్తారు. ముందుగానే చెప్తే వాళ్ళు రెడీ చేసేస్తారు. మేము ఓన్లీ రిసార్ట్కి మాత్రమే పే చేసాము. అండ్ బిలో 5 years పిల్లలకి అమౌంట్ తీసుకోలేదు. సో ఫుడ్ మేము ప్రిపేర్ చేసుకున్నాము అండ్ రిసార్ట్కి పే చేసాము. సో రెండు కలిపితే మనిషికి 800 అలా పడింది. ఇప్పుడు ఉన్నది సీజన్ టైం కాబట్టి యాక్చువల్గా ఖాళీ లేవు. బట్ సండే December 8th ఖాళీగా ఉంది అని చెప్పారు. ఇంకా అందుకే వెంటనే బుక్ చేసేసుకున్నాము. అండ్ పూల్ చూసారా ఎంత క్లీన్గా ఉందో. సో వెళ్ళగానే ఫస్ట్ పిల్లలు కాసేపు కాళ్ళు అలా ముంచుకొని ఆడారు. తినేవాళ్ళు తింటూ ఉన్నారు. పూల్లోకి వెళ్ళడం, మళ్ళీ బయటికి రావడం, తినడం ఇలా చేశారనమాట. అండ్ చిన్నపిల్లలకు కూడా పక్కన చిన్న పూల్ ఉంది. వాళ్ళకి ఆ లోతు సరిపోతుంది. హ్యాపీగా వాళ్ళు కూడా అప్సెట్ అవ్వకుండా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చిన్న వాటర్ ఫాల్ కూడా అరేంజ్మెంట్ చేశారు. సో అది కూడా చాలా బాగుంది. అండ్ పక్కనే డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. మళ్ళీ రూమ్స్ వరకు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ పిల్లలు ఆడుకోవడానికి స్వింగ్స్ ఉన్నాయి, తర్వాత స్లైడ్స్ అవి కూడా ఉన్నాయి. సో ఈ బీచ్ రిసార్ట్లో ప్రొవైడ్ చేసినవన్నీ ఆల్మోస్ట్ మీకు చెప్పాను. ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం ఇచ్చాను అనుకుంటున్నాను నేను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. అండ్ ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తే మళ్ళీ కాపీరైట్ వస్తుంది, అందుకనే మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడ మా వాళ్ళందరూ ఏ పాటకి డాన్స్ చేస్తున్నారో మీకు తెలిసిపోయి ఉంటుంది. బాగా ట్రెండింగ్లో ఉన్న సాంగ్ ఇది. రీసెంట్గా వచ్చిన రజనీకాంత్ గారి మూవీలోంచి సాంగ్ అన్నమాట. సో సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడుతున్నారు. అండ్ బెలూన్ గేమ్ పెట్టాము. సో బెలూన్స్ వాళ్ళు కాపాడుకొని ఇంకొకరిది పేల్చేయాలి. సో అది ఆడుతున్నారు, డాన్స్ చేసుకుంటూ ఆడుతున్నారు. అండ్ పక్కన జెంట్స్ అందరూ కూడా క్రికెట్ ఆడుతున్నారు. ఎక్కడ ఎంజాయ్మెంట్లో అయితే ఎవ్వరూ తగ్గలేదు, తగ్గేదేలే అన్నట్టు చేశారనమాట. అండ్ ఈ మ్యూజికల్ చైర్ గేమ్ అయితే అసలు చాలా టైం పట్టింది, అవ్వేది కాదు. మా తర్వాత పిల్లల తర్వాత జెంట్స్ ఇలా ఆడారనమాట.
సో ఇక్కడ వీడియో షూట్ చేసిన వాళ్ళు కూడా పాటలకి మా కేకలకి వాళ్ళు కూడా డాన్స్ చేసేస్తూ వీడియో షూట్ చేస్తున్నారు. అందుకే మీకు సగం అటు ఇటు తిరుగుతుంది ఆ వీడియో కూడాను. అండ్ అంతేకాకుండా మేము మ్యాక్సిమం వీడియోస్ కొన్ని మాత్రమే షూట్ చేసుకున్నాము. తర్వాత మళ్ళీ ఫోన్స్ అవి పక్కన పెట్టేసి మళ్ళీ ఆటలోకి వెళ్ళిపోయేవాళ్ళం. అండ్ ఆల్సో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా ఇలాంటి ప్లేసెస్లోనే. ఆ స్పీకర్స్ ఉండడం వల్ల సాంగ్స్ పెట్టుకునేసరికి ఇంకా హుషారు అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఇక్కడ చూసారా గట్టు మీద నించొని మా పిల్లలందరూ కూడాను డాన్స్లు చేస్తున్నారు. సో డాన్స్ స్టెప్స్కే మీకు తెలిసిపోతుంది ఒక్కొక్కరు ఏ సాంగ్స్కి పర్ఫామ్ చేస్తున్నారో. సో అన్నీ లేటెస్ట్ మాస్ సాంగ్సే, అవైతేనే హుషారుగా ఉంటారు అందరూ కూడాను. అండ్ ఇక్కడ గేమ్ కంటిన్యూ అవుతుంది. చిన్నోడు పడుకున్నాడు అనమాట, వాడు లేచాడు. వాడిని ఎత్తుకొని డాడీ బయటకు వచ్చి ఇలా స్టెప్స్ వేస్తున్నారు. ఇలాంటివన్నీ చాలా క్యూట్ మూమెంట్స్, డెఫినెట్గా క్యాప్చర్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా వాళ్ళ పనుల్లో ఉండి వాళ్ళ ఎంజాయ్మెంట్ మిస్ అయిపోతారు. ఎప్పుడో చైల్డ్హుడ్లో ఎంజాయ్ చేస్తారు, బట్ ఈ ఏజ్లోని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనం క్యాప్చర్ చేసుకొని ఇన్ ఫ్యూచర్ చూస్తే చాలా బాగుంటుంది. సో నాకు పర్సనల్గా ఇలాంటివన్నీ చాలా ఇష్టం. అండ్ ఇక్కడ ఒక్కొక్కరుగా పేర్స్ వచ్చి డాన్స్ అవి చేస్తున్నారు. అండ్ హౌసీ కూడా ఆడాము. సో ఏ పిక్నిక్ వెళ్ళినా మ్యాక్సిమం హౌసీ ఆడుతూ ఉంటారు కదా అందరూ. సో కొన్ని గేమ్స్ ఆడేసిన తర్వాత ఇంకా పూల్ టైం స్టార్ట్ అయిపోయింది. పూల్లో అయితే చాలా టైం ఉన్నాము, చాలా బాగా స్పెండ్ చేసాము. అండ్ ఈ ఎంజాయ్మెంట్ చూసి మేమైతే ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ అయినా ఇలా వెళ్ళాలనుకున్నాము. అండ్ బయట అంతా కూడా ఇలా ఉంటుంది. అండ్ మా వాళ్ళందరూ ఇక్కడ లంచ్ చేసేస్తున్నారు కొంతమంది. ఎంతకీ ఏం పెట్టారు స్పెషల్స్? అవి తీయలేదు. ఇది చికెన్ కర్రీ అమ్మా. ఓకే. ఇది తలకాయ గ్రేవీ కర్రీ. తలకాయ కూడా చేశారా? ఓకే ఓకే. అండ్ చికెన్ దమ్ బిర్యానీ. ఓకే. అండ్ ఆనియన్ చట్నీ. ఓకే. అండ్ బిర్యానీ. సో వెరీ నైస్ అమ్మా, చాలా బాగుంది. నాకు కింద జానీ జానీ అంటే పాపా మాట్లాడు మాట్లాడు. జలగనిలాగా ఇక ఎలాగా ఇద్దరు అమ్మా స్పెషలా? హలో వాగ్దేవి గురించి వెయిటింగ్. అమ్మా వద్దే, కూర్చుంటాను. స్కిమ్మింగ్ ఫస్ట్ విన్నర్. సెకండ్ ప్రైజ్ నేహా. స్కిమ్మింగ్ లో సెకండ్ విన్నర్. ఫస్ట్ విన్నర్ ఇన్ రన్నింగ్ మోహిత్. ఫస్ట్ విన్నర్ చైర్స్ ఫస్ట్ విన్నర్. వాగ్దేవి అన్నిట్లోనూ ఫస్ట్ విన్నర్.
పిల్లలకి సరదాగా ఇలా చిన్న చిన్న గిఫ్ట్స్ లాంటివి పెట్టాము. అండ్ అందరికీ కూడా వాళ్ళు విన్ అవ్వకపోయినా సరే ఈ గేమ్లో వాళ్ళు విన్నర్ అని చెప్పేసి చెప్తే వాళ్ళు హ్యాపీ అయిపోతారు కదా. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, నీహా తర్వాత అభి. సో వాళ్ళకి కూడా ఇందులో విన్నర్ అందులో విన్నర్ అనేసరికి వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయి గిఫ్ట్స్ అవి తీసేసుకున్నారు. సో మా పిక్నిక్ అయితే ఇలా హ్యాపీగా అయింది. ఇంకా పిక్నిక్ సీజన్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా వెళ్ళకుండా ఉంటే వెళ్ళండి, మెమరీస్ క్యాప్చర్ చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాతో పాటు మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.